హలో అండి. డాక్టర్ మోవా శ్రీనివాస్ ఛానల్‌కి మీకు స్వాగతం అండి. నేను డాక్టర్ శ్రీనివాస్ మాట్లాడుతున్నాను. నేను కార్డియాలజిస్ట్‌ని. ఇప్పుడు దాకా మీరు గుండె ట్రాన్స్‌ప్లాంట్ గురించి విని ఉంటారు. గుండె మార్పిడి. ఒక మనిషి నుంచి ఇంకొక మనిషికి మార్చడం. అలాగే మూత్రపిండాల ట్రాన్స్‌ప్లాంట్ అనేది చాలా కాలం నుంచి ఉంది. కాలేయం ట్రాన్స్‌ప్లాంట్ అనేది ఉంది. ఇది కూడా చాలా కామన్‌గా వినే ఉంటారు. పేగులు కూడా ఒక మనిషి నుంచి ఇంకో మనిషికి మార్చొచ్చు. ఇది మీరు విని ఉండకపోవచ్చు. ఇది జరుగుతోంది. అంతకంటే అరుదుగా జరిగేది క్లోమా గ్రంథి ట్రాన్స్‌ప్లాంట్, ప్యాంక్రియాస్ ట్రాన్స్‌ప్లాంట్ అంటారు. అది కూడా ఇప్పుడు దాకా జరుగుతూనే ఉంది. కొన్ని కేసెస్ అయితే రిపోర్ట్ అయ్యాయి. సో ఇవన్నీ మీరు విన్నారు గానీ బ్రెయిన్ ట్రాన్స్‌ప్లాంట్ అనేది ఇప్పుడు దాకా ఒక్క కేసే జరిగి ఉన్నది. బ్రెయిన్ డెడ్ అయినప్పుడు మిగతా ట్రాన్స్‌ప్లాంట్ చేస్తారు గానీ మెదడు మాత్రం ట్రాన్స్‌ప్లాంట్ ఇప్పుడు దాకా జరగల. చెయ్యి ట్రాన్స్‌ప్లాంట్ చేయడం మీరు చూశారు. ముఖం ట్రాన్స్‌ప్లాంట్ జరగటం మీరు విని ఉంటారు. సినిమా కూడా వచ్చింది. సో ఒక మనిషి నుండి ఇంకొక మనిషికి గానివ్వండి, ఒక కృత్రిమ అవయవం ఒకళ్ళ నుంచి ఇంకొకళ్ళకి గాని, ఒక్కొక్కసారి జంతువుల నుండి గానివ్వండి, అవయవాలు మనకి ఎవరైనా చెడిపోతే వాళ్ళ పేషెంట్లకి ఇవి అమర్చడం అంటూ చాలా వరకు వినే ఉంటారు మీరు. కానీ మలము ట్రాన్స్‌ప్లాంట్, లెట్రిన్ ట్రాన్స్‌ప్లాంట్ మీరు విని ఉండరని నా అంచనా. సో ఈ మలం ట్రాన్స్‌ప్లాంట్ అనేది ఉంటే ఎందుకు చేస్తారు? దానివల్ల ఉపయోగాలు ఏమిటి? అనే విషయాన్ని ఈ వీడియోలో మనం అందరం ఇప్పుడు తెలుసుకుందాం. ఇష్యూ ఏంటంటే పెద్ద పేగుల్లో ఉన్నటువంటి క్రిములు, బ్యాక్టీరియా అవి ఒక ఫ్యామిలీలో ఒక రకమైనటువంటి వాళ్ళు తినే తిండి, ఆ కల్చర్ యొక్క వ్యవస్థ కొన్ని సంవత్సరాలుగా ఉంటుంది కాబట్టి వాళ్ళు తినే తిండి వల్ల పెద్ద పేగుల్లో ఉన్నటువంటి బ్యాక్టీరియా అది కొంచెం మార్చబడుతుంది. సో మీరు చూసే ఉంటారు కొన్ని ఫ్యామిలీస్‌లో అందరూ ఏమి తినకపోయినా లావుగా ఉంటారు. కొన్ని ఫ్యామిలీస్‌లో అందరూ ఎంత తిన్నా సన్నగానే ఉంటారు. వీళ్ళు వాళ్ళవుదాం అనుకుంటారు, వాళ్ళు వీళ్ళవుదాం అనుకుంటారు. వాళ్ళకి తేడా, లావుగా ఉన్న వాళ్ళకి, సన్నగా ఉన్న వాళ్ళకి తేడా ఏంటంటే శరీరంలో అరిగించుకునే శక్తి. దాన్ని మెటబాలిజం అంటాం. అంటే మనం తినే తిండి ఎంత ఫాస్ట్‌గా అది అబ్జార్బ్ అవుతుంది, లేదా అది అబ్జార్బ్ కాదు. ఇట్లాంటి వాటి మీద వాళ్ళ మెటబాలిజం అనేది ఆధారపడి ఉంటుంది. సో ఈ మెటబాలిజంకి ప్రధాన కారణం ఏంటంటే థైరాయిడ్ గ్లాండ్. ఈ థైరాయిడ్ అనే గ్లాండ్ సెక్రెట్ చేసేటువంటి థైరాక్సిన్ అనేటటువంటి ఒక హార్మోన్ వల్ల మెటబాలిజం ఉంటుంది. ఇంకా కొన్ని ఉన్నాయి. అవేంటంటే పెద్ద పేగుల్లో ఉన్నటువంటి క్రిములు ఈ మెటబాలిజం డిటర్మిన్ చేస్తాయి. ఎంతవరకు మనం అబ్జార్బ్ చేయాలి, ఎంతవరకు మనం ఈ తిండిని అబ్జార్బ్ చేయకుండా మనకు మలం రూపంలో బయటికి పంపించేయాలి అనేటటువంటిది పెద్ద ప్రేగుల్లో ఉన్నటువంటి క్రిములు, బ్యాక్టీరియా అది నిర్ధారిస్తాయి. ఇది మంచి బ్యాక్టీరియా. ప్రపంచంలో, సృష్టిలో, ప్రకృతిలో ఉన్నటువంటి క్రిములు అన్నీ మనకి చెడు చేయవు. కొన్ని మనకి హాని చేసే ఉన్నాయి, కొన్ని మనకి మంచి చేసే ఉన్నాయి. ఆ మంచి చేసేవి మనలో ఉంటాయి, మన వల్ల బతుకుతాయి, మనకి మంచి చేస్తాయి. సో ఇట్లాంటి మంచి క్రిములు మన పెద్ద ప్రేగుల్లో అందరికీ ఉంటాయి. ఈ క్రిములు నేను చెప్పినట్టుగా మెటబాలిజం డిటర్మిన్ చేస్తాయి. సో కొంతమంది ఎందుకు సన్నగా ఉన్నారు అనేటటువంటిది పరిశోధనలు చేయగా వాళ్ళ పెద్ద ప్రేగుల్లో ఉన్నటువంటి కొన్ని క్రిములు అని తెలిసింది. సో ఇప్పుడు ఈ క్రిముల్ని గనక లావుగా ఉండే వాళ్ళకి ఇచ్చినట్లయితే, ఈ క్రిములే కదా, క్రిములు ఒక దీనిలోంచి తీసుకుని దానిలో పెట్టినట్లయితే వాటి వల్ల ఇమీడియట్గా వాళ్ళ మెటబాలిజం కరెక్ట్ అవుతుందేమో ఒకటి. సో రెండవది ఎక్కువ యాంటీబయాటిక్స్ దంచేయడం అని చెప్పేసి సర్వసాధారణం అయిపోయింది. ఎస్పెషల్లీ మన దేశంలో ఒక్కరోజు జ్వరం రాగానే, ఒక్కరోజు గొంతు నొప్పి రాగానే యాంటీబయాటిక్స్ ఇచ్చేయడం అనేది ఇంకా అంటే మన వీధి డాక్టర్ దగ్గర నుంచి ఇక హాస్పిటల్కి వెళ్ళేసరికి 2-3 యాంటీబయాటిక్స్ పడుతున్నారు పెద్ద పెద్ద హాస్పిటల్స్లో. ఎంత పెద్ద హాస్పిటల్ అయితే అని ఎక్కువ యాంటీబయాటిక్స్ పడుతున్నారు. ఇది సర్వసాధారణం అయిపోయింది. దీంతో ఏమవుతుంది, శరీరంలో మనకి హానికరించే క్రిములే కాకుండా మంచి క్రిములు కూడా అవి డిస్ట్రాయ్ చేయబడతాయి, చంపివేయబడతాయి. ఈ క్రమంలో పెద్ద ప్రేగుల్లో ఉన్నటువంటి బ్యాక్టీరియా చనిపోతాయి. అందుకనే ఒక్కొక్కసారి చూసినట్లయితే కొంచెం పెద్దవాళ్ళు, వయసు ఎక్కువ ఉన్న వాళ్ళు కానివ్వండి, చిన్నపిల్లలు కానివ్వండి, ఒక కోర్స్ ఆఫ్ యాంటీబయాటిక్స్ కనుక వాళ్ళకి ఇచ్చినట్లయితే వెంటనే విరోచనాలు వస్తాయి వాళ్ళకి. ఎందువల్ల ఈ యాంటీబయాటిక్స్ వల్ల పెద్ద ప్రేగుల్లో ఉన్నటువంటి బ్యాక్టీరియా చనిపోయి వీళ్ళకి విరోచనాలు వస్తూ ఉంటాయి. అందువల్ల యాంటీబయాటిక్స్ ఇచ్చినప్పుడు కొన్ని రకాలైనటువంటి మంచి బ్యాక్టీరియా క్యాప్సూల్స్ కూడా ఇవ్వడం అంటూ జరుగుతుంది. సో కమింగ్ బ్యాక్ టు ది పాయింట్, మనము ఒక మనిషి నుండి ఇంకొక మనిషికి ఈ పెద్ద ప్రేగుల్లో ఉన్నటువంటి ఈ క్రిములని మనం ట్రాన్స్ప్లాంట్ చేయొచ్చు. వాళ్ళని తీసుకుని వెళ్ళి ఇవ్వచ్చా? ఈ పెద్ద ప్రేగుల్లో ఉన్న బ్యాక్టీరియా కిందకు పోయేటటువంటి లెట్రిన్ మలము గుండా కిందకు పోతాయి చాలా వరకు. సో దాంట్లో ఉన్న బ్యాక్టీరియా మలంలో ఉంది కాబట్టి దీన్ని ఇంకొక మనిషికి ఇచ్చినట్లయితే కనుక వీళ్ళ మెటబాలిజం అంతా సెట్ అవుతుందా అనేటటువంటిది ఒక రీసెర్చ్ జరుగుతోంది. ఇది ఆయుర్వేదం నుండి తీసుకోబడింది. 1958లోనే స్టార్ట్ చేశారు. చరక సంహితలో కూడా చెప్పారట. సో 1958లో ఈ ఐడియాను తీసుకుని రీసెర్చ్ చేయడం అంటూ జరిగింది. ఆఫ్కోర్స్ దానివల్ల ఎన్నో స్టడీస్ చేశారు. సో యాంటీబయాటిక్స్ వల్ల మనకు వచ్చేటటువంటి
హాని ఏంటంటే దీనిలో పోతాయి కాబట్టి దాంట్లో అది తగ్గడానికి కూడా ఇది ఇవ్వడం జరుగుతూ ఉంటుంది. సో కొన్ని రకాలైనటువంటి పెద్ద ప్రేగుల జబ్బులు ఉన్నాయి. అవి ఏంటంటే వంశపారంపర్యంగా వస్తూ ఉంటాయి. అల్సరేటివ్ కోలైటిస్ అని, క్రాన్స్ డిసీజ్ అని, ఇట్లాంటి వాటిల్లో కూడా ఇది ఎంతో ఉపయోగపడుతుంది. సో నేను చెప్పినట్టుగా ఎవరైతే లావుగా ఉన్నవాళ్ళో వాళ్ళకి కూడా ఉపయోగం పడుతుంటుంది. అంతేకాకుండా మానసికమైనటువంటి కొన్ని జబ్బులు ఉన్నాయి. బైపోలార్ డిజార్డర్ అంటారు. అంటే ఒక్కొక్కసారి డిప్రెషన్లో ఉండడం, ఇంకొకసారి తీవ్రమైనటువంటి ఆందోళనగా ఉండడం, అంటే ఆపోజిట్స్కి వెళ్తుంటారు. బైపోలార్, ఒక్కొక్కసారి డిప్రెషన్, ఒక్కొక్కసారి పానిక్ అటాక్. సో వీళ్ళలో కూడా ఈ మలం ట్రాన్స్ప్లాంట్, ఒక పేగుల్లోంచి ఉన్నటువంటి మలం తీసుకెళ్ళి ఇంకొకళ్ళకి పేగుల ద్వారా కింద నుంచి ఎక్కించినట్లయితే వాళ్ళల్లో సైకలాజికల్గా కూడా వాళ్ళకి ఇవన్నీ తగ్గుతున్నాయన్నటువంటిది చాలా స్టడీస్, ఇవన్నీ కూడా స్టడీస్, సైంటిఫిక్గా స్టడీస్ మాట్లాడుతున్నాను. సో ఎలా పనిచేస్తుంది బేసిక్లీ నేను చెప్పినట్టుగా. సో ఒకళ్ళ ప్రేగుల్లో ఉన్నటువంటి క్రిములు అవి కొంతవరకు ఈ మలం కుండ కిందకి పోతాయి. సో దాన్ని తీసుకుని ఒక 30 గ్రాములు మొత్తం అంతా 30 నుండి 100 గ్రాముల దాకా తీసుకుని దాన్ని పాలల్లో కానీ నీళ్ళల్లో కానీ రకరకాల పద్ధతుల్లో దాన్ని డైల్యూట్ చేసి ఎనీమాకుండా ఇంకొక పేషెంట్కి పంపించడం జరుగుతుంటుంది. రకరకాల పద్ధతుల్లో పంపించవచ్చు. దీన్ని ఎనీమా గుండా పంపించవచ్చు. కొలనోస్కోపీ అని చేస్తారు. దానిలో గొట్టం పెట్టి పేగులంతా ఎగ్జామిన్ చేస్తారు. దాని ద్వారా కొలనోస్కోపీ ద్వారా ఇవ్వచ్చు. ముక్కులోంచి గొట్టం పెట్టి అంత కిందకి పోదు కాబట్టి కొలనోస్కోపీ అయితే కింద నుంచి మలద్వారం గుండా కనుక ట్యూబ్ పంపించినట్లయితే ఇది ఇవ్వడం అంటూ తేలికవుతుంది, బాగా ఎఫెక్టివ్గా ఉంటుంది. ఒక్కొక్కసారి దీన్ని క్యాప్సూల్స్ కింద ఎండబెట్టి దాన్ని క్యాప్సూల్స్ కింద చేసి అది మింగడం జరుగుతూ ఉంటుంది. అన్నిటికంటే ఇదైతే చాలా దూరం పోవాలి. ఎఫెక్టివ్ అయితే కింద నుంచి ఒక స్కోప్ కుండా కానివ్వండి ఎనీమా ద్వారా ఇవ్వడం జరుగుతూ ఉంటుంది. చాలా ఎఫెక్టివ్ అండ్ కామన్గా జరుగుతూ ఉంటుంది. బేసికలీ మనకి పనికొచ్చే బ్యాక్టీరియాని క్యాప్సూల్స్ రూపంలో కూడా, ఇవేమీ కాకుండా క్యాప్సూల్స్ రూపంలో కూడా వస్తుంటాయి. అవి స్పెసిఫిక్ కాదు. ఇప్పుడు మనము ఒక పేషెంట్కి ఏమి డిఫెక్ట్ అనేటటువంటిది కనుక మనం ఐడెంటిఫై చేసినట్లయితే ఈ యాంటీబయాటిక్స్ వల్ల పేగులు దెబ్బతిన్నాయా, దాన్ని క్లాస్ట్రిడియం అంటే ఏమవుతుందంటే మనకి పెద్ద పేగుల్లో ఉన్నటువంటి మంచి బ్యాక్టీరియా దెబ్బతిని ఒక రకమైన హానికరమైన బ్యాక్టీరియా వస్తుంది దాని పేరు క్లాస్ట్రిడియం డిఫికేల్ అంటారు. ఇది ధనుర్వాతం అంటారు. అలాంటి వచ్చే బ్యాక్టీరియా అనమాట. ఇది బేసికలీ క్లాస్ట్రిడియం డిఫికేల్ అంటారు. ఈ ఇన్ఫెక్షన్ పెద్ద పేగుల్లో వస్తే దానికి యాంటీబయాటిక్స్ వల్ల వచ్చింది అది. సో దాన్ని చంపడానికి ఇంకొక యాంటీబయాటిక్స్ ఇవ్వడం కంటే కూడా ఇది మంచి బ్యాక్టీరియా ఇస్తే, మంచి బ్యాక్టీరియా పోవడం వల్ల కదా వచ్చింది, ఇంకొక పేషెంట్ నుంచి మంచి బ్యాక్టీరియా తీసుకుని ఇస్తే కనుక తగ్గిపోతుంది అనేటటువంటిది కాన్సెప్ట్. దీంట్లో ఈ ఇచ్చినటువంటి వాటిల్లో యాక్చువల్గా మనకు పనికొచ్చేది ఏంటంటే మంచి బ్యాక్టీరియా వస్తాయి. ఆ వాళ్ళల్లో ఉన్నటువంటి ఇంకా ఏమన్నా క్రిములు ఉన్నా కూడా ఈ ఒక మనిషి ఇంకొక ఆమెకు వస్తాయి. దాంట్లో మనకు మంచి చేసేవి ఉండొచ్చు, చెడు చేసేవి కూడా ఉండొచ్చు. సో ఒక్కొక్కసారి ఇన్ఫెక్షన్లు మంచి చెడు ఉంటాయి కాబట్టి మనం మంచి ఇన్ఫెక్షన్ని ఇంటెండ్ చేస్తున్నాం. మన ఉద్దేశం మంచి బ్యాక్టీరియా రావాలని. మంచి బ్యాక్టీరియాని వేరు చేసి ఇవ్వట్లేదు కాబట్టి మంచి చెడు కూడా పోవచ్చు. ఒక్కొక్కసారి వీళ్ళకి ఇన్ఫెక్షన్లు వచ్చే ప్రమాదం కూడా ఉంటుంది. సో దీనివల్ల దురుపయోగాలు ఏమన్నా ఉన్నాయా, హానికరమైనది ఏమన్నా ఉన్నా అంటే ఇది ఒక్కొక్కసారి అసలే వీళ్ళకి ఇమ్యూనిటీ తగ్గి ఉంటుంది కాబట్టి, ఒక మనిషిలో ఉన్న ఇన్ఫెక్షన్ వాళ్ళకి రోగ నిరోధక గట్టిగా ఉంది కాబట్టి వాళ్ళకి ఇన్ఫెక్షన్ లేదు, వీళ్ళకి రోగ నిరోధక శక్తి వీక్గా ఉంది కాబట్టి వాళ్ళ ఇన్ఫెక్షన్ వీళ్ళకి వచ్చి వీళ్ళకి కొత్త ఇన్ఫెక్షన్లు వచ్చేటటువంటి అవకాశం. సో దీనివల్ల దుష్పరిణామాలు ఏమైనా ఉన్నాయంటే ఈ కొత్తగా వచ్చినటువంటి ఇన్ఫెక్షన్లు రావడం, పూర్తిగా ఎక్కువ చోట్ల చేసేది కాదు, అందరికీ నచ్చింది కాదు. దీనివల్ల కొన్ని ఉపయోగాలు ఉన్నాయి కాబట్టి కొన్ని స్పెసిఫిక్ కండిషన్స్లో, ఎస్పెషల్లీ పెద్ద ప్రేగుల్లో ఇన్ఫెక్షన్ ఉన్నప్పుడు ఎవరికైతే రోగనిరోధక శక్తి వీక్ అయ్యి ఆ రోగనిరోధక శక్తి తన పెద్ద ప్రేగులను డ్యామేజ్ చేసినప్పుడు, అల్సరేటివ్ కోలైటిస్ అంటారు వాటిని. అంటే పెద్ద ప్రేగులు కూడా లిటరల్లీ కనీసం కంటిన్యూస్గా రక్తం పోతూ ఉంటుంది పాపం వాళ్ళకి. ఆపరేషన్లు చేస్తుంటారు, పెద్ద ప్రేగులు తీసేస్తుంటారు, జరుగుతుంటాయి. ఇలాంటి వాళ్ళకి చాలా వరకు ఇది ఉపయోగపడుతుంది అనడంలో ఇప్పుడు దాకా ఈ రెండు స్ట్రాంగ్ ఇండికేషన్స్, వీటిలో సందేహం లేదు. నేను మిగతావి చెప్పేవి రీసెర్చ్లో ఉన్నాయి, దానిలో ఉపయోగం ఉన్నది అని మనకు తెలుస్తుంది. సో ఇది ఆయుర్వేదమైనా అల్లోపతి అయినా వాళ్ళకి పెద్దగా ఆపరేషన్ లేకుండా మనం వాళ్ళకి మంచి చేయడం మన ఉద్దేశం కాబట్టి ఐడియాస్ ఎక్కడి నుంచి తీసుకున్నా సరే చివరికి పేషెంట్ల యొక్క బాధ వాళ్ళకి తగ్గాలనేది మన ఉద్దేశం అండి. సో మంచి ఎక్కడున్నా నేను తీసుకుంటాను అని చెప్పడం ఈ వీడియో యొక్క ఉద్దేశం అండి. నమస్కారం.